నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం నడిచే పాలన అంటారు. కానీ మన తెలంగాణ సచివాలయంలో మాత్రం సరికొత్త ప్రజాస్వామ్యం నడుస్తోందట. అదేంటంటే మంత్రుల చేత సంతకాలు, సలహాదారుల చేత పెత్తనాలు, కాంట్రాక్టర్ల కొరకు వందల కోట్ల వ్యవహారాలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సలహాదారుల పెత్తనం, బడుగు మంత్రులకు జరుగుతున్న అవమానాలపై ఇవాళ మనం కాస్త లోతుగా, అంతే ఘాటుగా విశ్లేషించుకుందాం. అసలు సచివాలయంలో ఏం జరుగుతోంది? మంత్రులకు తెలియకుండానే వందల కోట్ల సమీక్షలు ఎలా జరిగిపోతున్నాయి? మేడే నాడు కార్మిక శాఖ మంత్రికే ఎందుకు గుర్తింపు దక్కలేదు? ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏదైనా ఒక శాఖకు సంబంధించిన సమీక్ష జరగాలంటే ఆ శాఖ మంత్రి ఉండాలి. ఎందుకంటే ఆ శాఖకు ఆయనే బాస్, ప్రజలకు ఆయనే జవాబుదారి. కానీ మన దగ్గర సీన్ రివర్స్ అయింది. సమీక్ష దేనిపైన? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కిట్ల పంపిణీపై. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. కానీ ఈ కీలక సమావేశంలో ఈ నలుగురు మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అది కూడా ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తే ఈ నలుగురు మంత్రులు ఆ పరిసరాల్లో కూడా కనిపించలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మంత్రులు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, సీఎం మాజీ సలహాదారు, ప్రస్తుత ఎంపీ వేం నరేందర్ రెడ్డి మాత్రం సీఎం పక్కనే కూర్చొని సమీక్షించేశారు. ఇక్కడ జనాల ప్రశ్న ఏంటంటే, ఓట్లు వేసి గెలిపించింది మంత్రులనా లేక సలహాదారులనా? మంత్రులను కాదని సలహాదారులతో సమీక్షలు జరిపితే ఇక మంత్రులు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే కదా అనే చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది. మంత్రులను ఎందుకు పక్కన పెట్టారు అనే దానికి సచివాలయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన కారణం వినిపిస్తోంది. అదే 1700 కోట్ల రూపాయల కిట్ల సరఫరా. గురుకులాలు, హాస్టళ్లలో ఉండే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయాలనుకుంటోంది. దీనికి అంచనా వేసిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 1700 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా ఈ కొనుగోళ్లు వికేంద్రీకరణ పద్ధతిలో జరిగేది. అంటే ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా చూసుకునేది. కానీ ఇప్పుడు సడన్ గా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. అంటే మొత్తం 1700 కోట్ల రూపాయల టెండర్లను ఒకే చోట నుంచి డీల్ చేస్తారన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఏపీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు ఈ భారీ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు తెర వెనక గట్టిగానే పావులు కదుపుతున్నారట. ఈ 1700 కోట్ల డీల్లో ఏకంగా 40% కమిషన్ కొట్టేసేలా ఒక పెద్ద స్కెచ్ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో వేరే ఎవరు వేలు పెట్టకూడదని, అందుకే ఈ శాఖలకు సంబంధించిన మంత్రులను ఈ సమీక్షలకు దూరంగా ఉంచారని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ జరిగింది విద్యార్థుల సంక్షేమంపై సమీక్షనా లేక కమిషన్ల సంక్షేమంపై సమీక్ష అనే అనుమానాలు రాక మానవు. సరే, సంక్షేమ శాఖల మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే కార్మిక శాఖ మంత్రి గారి పరిస్థితి మరోలా ఉంది. తాజాగా మేడే సందర్భంగా ప్రభుత్వం పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ఆ ప్రకటనల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటో కూడా ఉంది. కానీ పాపం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ ఫోటో మాత్రం ఎక్కడా లేదు. కార్మికుల దినోత్సవం రోజున కార్మిక శాఖ మంత్రికే గుర్తింపు లేకపోవడం అంటే అంతకంటే అవమానం ఏముంటుంది? మా శాఖ ప్రకటనలో నా ఫోటో లేకపోవడం ఏంటి బాసు అని ఆయన కూడా లోపల మదన పడుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా మంది మంత్రులు తమ శాఖల్లో తమకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని లోపల రగిలిపోతున్నారు. ఇప్పుడు వివేక్ కూడా ఆ లిస్టులోకి చేరిపోయారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద సందేహం వస్తోంది. ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేబినెట్ మంత్రులా లేక తెర వెనక ఉన్న కొందరు సలహాదారులా లేక ముఖ్య నేతలా? పేరుకే మేము మంత్రులం, మాకు కార్లు, బంగళాలు ఉన్నాయి, కానీ మా శాఖలో ఏ పని జరగాలన్నా సీఎం ఆఫీస్ నుంచి లేదా సలహాదారుల నుంచి పచ్చ జెండా ఊపాల్సిందే. కనీసం మా శాఖల సమీక్షల గురించి మాకు ముందస్తు సమాచారం కూడా ఉండటం లేదు. టీవీల్లో చూసి మా శాఖపై సమీక్ష జరిగిందని తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. బడుగు బలహీన వర్గాల నుంచి గెలిచి మంత్రులైన మాకు విలువ లేకపోతే ఇక మా వర్గాల ప్రజలకు మేమేం ముఖం చూపించాలి? తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ప్రజాపాలన సాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులను డమ్మీలుగా మార్చేస్తున్నారనే విమర్శలు రావడం మంచి పరిణామం కాదు. సలహాదారులు కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం కావాలి, కానీ
మంత్రులను పక్కన పెట్టి వాళ్లే సమీక్షలు జరిపితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అలాగే 1700 కోట్ల రూపాయల కిట్ల టెండర్లపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సలహాదారుల పెత్తనానికి చెక్ పెట్టి తన కేబినెట్ మంత్రులకు తగిన గౌరవం, స్వేచ్ఛ ఇస్తారో లేదో చూడాలి. లేదంటే బడుగు మంత్రుల అసంతృప్తి కాస్త ముదిరి అది ప్రభుత్వానికే పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.